విశాఖలో మరో మణిమకుటం గూగుల్ డేటా సెంటర్ కు సీఎం శంకుస్థాపన హాజరైన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ముగిసిన ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన హైదరాబాద్ లో మంత్రి మనోహర్ తో భేటీ భాస్కర్ రావు మృతిపై ప్రగాఢ సంతాపం. ఏయూ శతాబ్ది వేడుకల్లో అతిథులకు సన్మానం అతిథులకు వెంకటేశ్వరుడి విగ్రహం అందచేత బూట్స్ తీసి భక్తి చాటుకున్న రాధాకృష్ణన్ సచిన్. టీడీపీ కార్యకర్తలతో ఏపీ మంత్రి లోకేష్ భేటీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ పార్టీ బలోపేతం దిశగా పనిచేయాలని సూచన. బైంసాలో కొలిక్కి వచ్చిన కోఆప్షన్ ఎన్నిక 4 స్థానాలకు 26 మంది దరఖాస్తు పదవిపై ఆశావహుల ఎదురుచూపు. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఇంధన కష్టాలు డీజిల్ పెట్రోల్ కోసం వాహనదారుల అవస్థలు బంకుల్లో తప్పని పడిగాపులు. ఏపీలో ఇంధన కొరతపై వైసీపీ ఆగ్రహం ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి లేఖ రాయాలని అధికారులకు రేవంత్ ఆదేశం సీబీఐ డైరెక్టర్ ను కలవాలని మంత్రులకు సూచన. సనత్ నగర్ టిమ్స్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ జూన్ 2న ప్రారంభిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. మార్కాపురం జిల్లాలో అదుపు తప్పిన కార్ బండను ఢీకొట్టడంతో మహిళకు గాయాలు ప్రమాద ధాటికి వాహనం ధ్వంసం. వెస్ట్ గోదావరి నర్సాపురంలో భారీగా నగదు సీజ్ 2,27,00,000 రూపాయలు స్వాధీనం డబ్బుకు లెక్కలు చూపడంలో పాస్టర్ విఫలం. ఏపీలో భానుడి విశ్వరూపం 45 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదు ఒక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి. అన్నవరంలో సత్యదేవుడి కళ్యాణోత్సవం 45 అడుగుల మేర పుష్పాలతో అలంకరణ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ చైర్మన్. హర్యానా చార్కి దాద్రిలో భారీ ప్రమాదం కిలోమీటర్కు పైగా వ్యాపించిన మంటలు అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది యత్నం. సిక్కిం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో మోదీ సందడి ఫుట్బాల్ తో అదరగొట్టిన ప్రధాని గ్యాంగ్టక్ లో యువతతో మమేకం. ముంబై యువతిపై దాడి కేసులో కీలక మలుపు లవ్ జిహాద్ కోణంలో దర్యాప్తు ముమ్మరం నిందితుడి కాల్ డేటా విశ్లేషిస్తోన్న ATS. పద్మ అవార్డుల నామినేషన్లకు గడువు ఖరారు జూలై ఆఖరు నాటికి సిఫార్సులు పంపాలన్న కేంద్రం వివరాలు సరైన ఫార్మాట్ లో ఉండాలని సూచన. జమ్మూ కాశ్మీర్లో జోరుగా అభివృద్ధి పనులు రాజౌరిలో ఊపందుకున్న రోడ్ కమ్ బ్రిడ్జ్ నిర్మాణం రిమోట్ గ్రామాల కష్టాలకు త్వరలోనే చెక్. బెంగాల్లో రేపే తుది దశ ఎన్నిక 142 నియోజకవర్గాల్లో పోలింగ్ మే 4న ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి.